ఒక్క 2 నిమిషాలు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడు మామ. కాంటెంట్ అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించకపోతే ఎలాగో కామెంట్స్లలో నన్ను దొబ్బుతావుగా. సొల్లు లేకుండా ఈ వీడియోలో బట్టలు విప్పేసి మాట్లాడుకుందాం. టికెట్ రేట్స్, పుష్పదారులు హిట్ కొట్టగలదా, పుష్ప అప్డేట్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. చెవులు మూసుకుని వినండి, అంటే ఇయర్ బడ్స్ పెట్టుకుని మూసుకోండి చెవులు. ఈ వీడియోలో క్లియర్ గా 5 పాయింట్స్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కష్టపడ్డాను మామ, అందుకోసం ఒక లైక్, కామెంట్స్ లో థమ్స్ అప్ సరిపోద్ది. పాయింట్ ఈస్ టికెట్స్ అండ్ రేట్. ఈ టికెట్ రేట్ చూస్తే మనందరి డిక్కీ ఖచ్చితంగా పగిలి పుడుస్తుంది. ఎందుకంటే టికెట్ రేట్స్ అంత హైక్ లో ఉన్నాయి. పుష్ప 2 టీం 2000 crores గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఈ పాయింట్ ని గుర్తుంచుకోమావా, ఎందుకంటే ఇది థర్డ్ పాయింట్ కాబట్టి. పుష్ప 2 రన్నింగ్ టైమ్ ఈస్ 200.38 minutes. పుష్ప ఫిల్మ్ US 16+ సర్టిఫికేట్ తీసుకుంది. అంటే అరిక్సెస్ పబ్లిక్ ఎగ్జిబిషన్ ఎంత సులువదిక్కని మావా మనకు ఇదంతా. అయితే ఢిల్లీలో పుష్ప 2 టికెట్స్ 1800 rupees కి సోల్డ్ అయ్యాయి. ముంబైలో అండ్ బెంగళూరులో 1600 rupees కి సోల్డ్ అయ్యాయి. అలాగే మన టీఎస్ అండ్ ఏపీ గౌ టికెట్స్ రేట్స్ ని హైక్ చేసి పుడిసింది. దానికి అల్లు అర్జున్ గారు ట్విట్టర్ అయితే టికెట్ రేట్ పెంచినందుకు ట్విట్టర్ ద్వారా గవర్నమెంట్ కి తన గ్రాట్యుటీ ని తెలిపారు అల్లు అర్జున్ గారు. మన తెలంగాణలో 4th December రోజున ప్రీమియర్ షోకి సింగిల్ స్క్రీన్ అయితే 1121 rupees, మల్టీప్లెక్స్ అయితే 1239 టికెట్ రేట్ ఉంది. December 6 నుంచి 17 వరకు ఆల్మోస్ట్ అటు ఇటుగా టికెట్ రేట్స్ అన్ని ఇలాగే పుడుస్తున్నాయి. ఆంధ్రలో ప్రీమియర్ షో టికెట్ రేట్ 800+ GST అండ్ రిలీజ్ డేట్ రోజు నుంచి సింగిల్ స్క్రీన్ 150 హైక్ ప్లస్ GST తో అండ్ మల్టీప్లెక్స్ లో 200+ హైక్ GST తో టికెట్ రేట్స్ పుడుస్తున్నాయి. ఇలా 13 days వరకు టికెట్ రేట్స్ అన్ని హైక్ లోనే ఉంటాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో పుష్ప 2 has already amazed over 40 crore in the domestic market by 2 p.m. on December 3, 2024. 22,1885 షోస్ ద్వారా 13,03,882 టికెట్స్ సోల్డ్ అవుట్ చేసి 40.06 crore సంపాదించింది. అయితే మన తెలుగు టుడే వర్షన్ లో 4,466 షోస్ వేస్తున్నారు. 5,58,092 టికెట్స్ ప్రీ బుకింగ్స్ వచ్చి పుడిచాయి. ఈ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అవ్వక 19.45 crores వచ్చాయి. హిందీ ఎడిషన్ లో 12,1998 షోస్ వేయగా 4,69,667 టికెట్స్ సోల్డ్ అయ్యి 13.44 crores వచ్చి పుడిచాయి. అండ్ మలయాళం, తమిళ్ అండ్ కన్నడలో 1.18 crore, 92.70 lakh అండ్ 4.84 lakh ప్రీ బుకింగ్స్ ఎర్న్ చేసింది పుష్ప 2. మన తెలంగాణలో అండ్ ఆంధ్రాలో ఫస్ట్ డే కలెక్షన్ 105 crores వచ్చి పుడుస్తాయి దాదాపు. ఈ టికెట్ రేట్స్ వలన కాంట్రవర్సీస్ చాలానే జరుగుతున్నాయి. పుష్ప హైప్ అండ్ కలెక్షన్. పుష్పకి ఉన్న హైప్ అంతా ఇంత కాదు మామ. ఒక ఫుల్ బాటిల్ తాగితే ఎంత కిక్ వస్తుందో అంత మామ. పుష్ప టీం మొత్తం పగడబందీగా ప్లాన్ చేసి ఉన్న కొద్దిపాటి సమయంలోనే ప్రమోషన్స్ విత్ రిలీజెస్ కూడా చేసేశారు. ఇదంతా సుల్లు వద్దు, కానీ అసలు పుష్ప బాహుబలి కలెక్షన్స్ రికార్డ్ చేస్తుందా? ఎందుకంటే బాహుబలి రికార్డ్ ని ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఇంకా బ్రేక్ చేయలేదు. ఇప్పటి వరకు వచ్చిన KGF 2, సలార్, RRR కూడా ఇంకా మూవీస్ ఏవైనా ఇప్పటి వరకు కూడా బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేయలేదు మా. KGF 2, సలార్, RRR కి వీటికి హైప్ లేదా అంటే ఉంది, చాలా ఉంది. ఫుల్ బాటిల్ అంతా హైప్ ఉంది, కానీ బ్రేక్ మాత్రం చేయలేదు బాహుబలి రికార్డ్స్ ని. పుష్ప 2 కి హిందీలో హైప్ చాలా ఉంది మా. బాహుబలి 2 కూడా అప్పుడు హిందీలో 500 crore ప్లస్ కలెక్షన్ ఏమో వచ్చింది, సరిగా నెంబర్ గుర్తులేదు. సేమ్ అలానే ఇప్పుడు హిందీలో పుష్ప 2 కి చాలా హైప్ ఉంది. ఇప్పుడు పుష్ప 2 టికెట్ రేట్స్ అనేవి KGF 2, బాహుబలి 2 ఆర్ అదర్ మూవీస్ తో కంపేర్ చేసుకున్నా కానీ వాటికంటే పుష్ప 2 టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. పుష్ప 2 కి పర్మిషన్ ఇచ్చిన ప్రతి చోట టికెట్స్ హైక్ అలానే ఉంది. దీనిని బట్టి పుష్ప 2 హిందీలో నెట్వర్త్ 500 crore కలెక్షన్ చేయవచ్చు. హిందీలో మాత్రం పుష్ప 2 కి ఎక్స్ట్రాడనరీ టాక్ వస్తే ఇంకా ఎక్కువ కూడా కలెక్షన్ చేస్తుంది. తెలుగులో కూడా చాలా హైప్ ఉన్నప్పటికీ మేబీ హిందీ వర్షన్ అంతా కలెక్ట్ చేయదనిపిస్తుంది మామ. ఇక ఈ వుడ్ల నుంచి దాదాపు 1000 to 200 crores మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత తమిళనాడులో అల్లు అర్జున్ గారికి మల్లు అర్జున్ అని కూడా బిరుదు. సో అక్కడ అల్లు అర్జున్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది మామ. అక్కడ ఉన్న హైప్ ని చూసుకుంటే దాదాపు 100 crore రావచ్చు పుష్ప 2 కి. తమిళనాడులో ఇంకా ఎక్స్ట్రాడనరీ టాక్ అండ్ అదర్ లాంగ్వేజ్ లో కూడా మంచి టాక్ పుష్ప 2 కి వచ్చినట్లయితే ఖచ్చితంగా పుష్ప 2 కి 1500 నుంచి 1600 crores వచ్చి పుడుస్తుంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే పేరు వచ్చేది మన తెలుగు ఇండస్ట్రీకే కదా. ఒకవేళ పుష్ప 2 2000 crores కొడితే గనుక రచ్చరచ్చే. మూవీ కలెక్షన్ అనేది రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను పుష్ప 2 కి 2000 crores వస్తుంది అని చెప్పట్లేదు, అలాగే రాదని కూడా చెప్పట్లేదు. ఆర్ యూ రెడీ ఫర్ పుష్ప 3? పుష్ప 3 ఉంటుందా అంటే సుక్కుమామ అడిగాడు కదా నిన్ను, నన్ను, మనందరినీ. పుష్ప 3 మీరు మీ హీరో అడగండి, నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో 3 years ఇవ్వగలే అవకాశం ఉందా అని. పుష్ప ద రైజ్, పుష్ప ద రౌల్, నో పుష్ప ద ర్యాంపేజ్. పుష్ప 2 కలెక్షన్ ఒకవేళ గట్టిగా వస్తే ఖచ్చితంగా పార్ట్ 3 ఉంటుందని ఇలా అని చెప్పాను నేను. ఎందుకంటే పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేయకుంటే, అంటే ఒకవేళ అనుకున్న గ్రాస్ ని బ్రేక్ చేయలేకుంటే అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు చాలా హట్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. ఆల్రెడీ అఫీషియల్ గా పుష్ప 3 పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే అల్లు అర్జున్ గారు ఇప్పుడు పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ గారితో అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో లైన్అప్ లో ఉన్నారు. సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో నెక్స్ట్ మూవీ చేస్తారు మామ. పుష్ప 3 రావాలంటే చాలా టైం పట్టుద్ది.
కొద్దీ. నాకు తెలిసి సుక్కు మామ పుష్ప అనే యూనివర్స్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారనుకుంటా. మార్వెల్ మూవీలలో లాగానే పోస్ట్ క్రెడిట్ సీన్ పుష్ప 2 లో ఉంటుందేమో చూడాలి. ఇక లాస్ట్ అండ్ వన్ కన్క్లూజన్. పుష్ప 2 లో పుష్ప మెడలో నిమ్మకాయలు వేసుకుని వస్తున్న ఆ జాతర సీన్ చూస్తే గూస్ బాంబ్స్ అంతే. సుక్కు మామ చాలా ఇన్సేన్ సీన్స్ ని ఇంకా మూవీలో దాచాడు. సుక్కు మామ డెడికేషన్ గురించి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా మామ. పుష్ప 2 మూవీ షూటింగ్ చేసేటప్పుడు అల్లు అర్జున్ గారి గడ్డం 1 సెంటీమీటర్ పెరిగినా ఆర్ తగ్గినా ఆ రోజు షూటింగ్ స్టాప్ చేసేస్తాడు సుక్కు మామ. మూవీలో రన్ టైం కి తగ్గట్టుగా లుక్స్ కూడా ఉండాలని ఆయన థాట్ ప్రాసెస్. ఆడియన్స్ కి మంచి బొమ్మను అందించాలని ఆయన కళ. మూవీ రిలీజ్ డేట్ వరకు మూవీని సరి చేస్తూ చాలా కష్టపడుతున్న ఆయనకి హ్యాట్స్ ఆఫ్. మూవీని థియేటర్స్ కి వెళ్లి చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. నేను కూడా ఒక కోటర్ గుద్ది మూవీకి వెళ్తాను. వచ్చిన తర్వాత రివ్యూ సంగతి చూసుకుందాం. ఇన్ని సినిమాలు వచ్చినా ఫ్లాప్ అయినా హిట్ అయినా మన తెలుగు హీరోస్ సినిమాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సినిమాలు మాత్రమే తెలుసు. వాళ్ళకి సినిమానే ప్రాణం. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ హీరో, ఎవ్రీ యాక్టర్. మై హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ రైట్. లైక్ కొట్టినావా మరి? అరే యార్, డూ ఫాస్ట్ యార్, డోంట్ టూ లేజీ. నో గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే మీరు బాగుంటేనే కదా నేను పెట్టే వీడియోలు మీరు చూస్తారు. ఫైన్, రైట్, గుడ్ నైట్ అండ్ డాట్. చాట్ అయిపోతుంది సినిమా.